గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం రైస్ డిస్ట్రిబ్యూటర్స్, రైస్ హోల్సేల్ బిజినెస్ సంబంధించి అకౌంటింగ్ ప్రాసెస్ని టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఆర్సీఎం రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి, టాలీలో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. అయితే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే ఏం నేర్చుకుంటారంటే మేజర్గా వచ్చేసి యూనిట్ క్రియేషన్, అంటే క్వింటాల్, బ్యాగ్స్, కేజెస్ని టాలీలో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా స్టాక్ గ్రూప్స్ అంటే రైస్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి రైస్ వెరైటీస్, ప్యాకింగ్ మెటీరియల్ లాంటి స్టాక్ గ్రూప్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసుకోవడం అండర్ రిలేటెడ్ గ్రూప్స్లో, అదేవిధంగా వాటి యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్, ట్యాక్స్ రేట్స్తో, అదేవిధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ రేట్తో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకుంటారు. అదేవిధంగా స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్ని చెక్ చేయడం, మరియు దాంతోపాటు పర్చేజ్ బిల్ ఎంట్రీ చేయడం, మరియు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ని రిసీవ్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా సమ్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఆర్సీఎం ఛార్జ్ అవుతుంది. సో ఆర్సీఎం ఛార్జ్ అయిన బిల్స్ని టాలీలో ఏ విధంగా ఎంట్రీ చేయాలి, రిపోర్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలి అనేది నేర్చుకుంటాము. అదేవిధంగా ఎక్స్పెన్సెస్, రెంట్ పే చేసినప్పుడు జీఎస్టీ ఛార్జ్ అయినప్పుడు అలాంటి ఇన్వాయిస్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేది నేర్చుకుంటాము. అదేవిధంగా సేల్ ఇన్వాయిస్ని ఇష్యూ చేయడం. సో వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అయినటువంటి GSTR1, GSTR3B రిపోర్ట్స్ని చెక్ చేయడం, స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్ని చెక్ చేయడం, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అదేవిధంగా స్టాక్ గ్రూప్, స్టాక్ ఐటమ్ వైజ్ ట్రాకింగ్, అదేవిధంగా అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ గురించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా బిజినెస్ పైన అకౌంటింగ్ని టాలీలో ఇంప్లిమెంట్ చేయాలి అని ఉంటే ఆ బిజినెస్కు సంబంధించి మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఆ బిజినెస్కు సంబంధించి మేజర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ మూవ్ టు ద టాపిక్. సో ఫస్ట్ నేను కంపెనీ క్రియేట్ చేస్తాను, శ్రీ బాలాజీ రైస్ డిస్ట్రిబ్యూటర్స్. సో టాలీలో ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ స్క్రీన్లో మనము కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేమ్ దగ్గర కంపెనీ నేమ్ ఎంటర్ చేస్తున్నాను, మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. జస్ట్ అడ్రస్ నేను ఏమి ఎంటర్ చేయట్లేదు, జస్ట్ ఎంటర్. స్టేట్ అనేది తెలంగాణ, రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ మొబైల్ నెంబర్, సో మెయిల్ ఐడి, సో మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో ఫైనాన్షియల్ 1st April అండ్ బుక్స్ బిగిన్ ఫ్రమ్ 1st April తీసుకుంటున్నాను. సో ఇండియన్ సింబల్, ఇండియన్ అండ్ ఫార్మల్ నేమ్ INR అని తీసుకుంటున్నాను, జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము రైస్ డిస్ట్రిబ్యూటర్స్ బిజినెస్కి సంబంధించి కంపెనీ యొక్క నీడ్స్ని బట్టి ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి బిజినెస్ అయినా కూడా అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ 2 ఆప్షన్స్ అయితే ఉండాల్సిందే. సో టాలీ ప్రైమరీగా కొన్ని ఫ్యూచర్స్ని మనకు ఎస్ అని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఎస్ అని ప్రొవైడ్ చేసింది. ఈ 2 ఆప్షన్స్ అనేవి ప్రతి బిజినెస్కి రిక్వైర్మెంట్ కాబట్టి ఈ 2 ఆప్షన్స్ని నేను అలానే ఎస్ ఉంచుతున్నాను. సో నెక్స్ట్ ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా నేను ఎస్ ఉంచుతున్నాను. డిఫాల్ట్గా టాలీ నుండి ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ అని రావడం అయితే జరిగింది. సో ఈ 2 కూడా రైస్ డిస్ట్రిబ్యూటర్ బిజినెస్కి రిక్వైర్మెంట్ కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కూడా నేను ఎస్ ఉంచుతున్నాను. సో ఎంటర్ చేస్తూ GST దగ్గరకు వచ్చాను. సో ఈ బిజినెస్ వచ్చేసి GST కింద రిజిస్ట్రేషన్ అయి ఉంది, GST నెంబర్ ఉంది కాబట్టి ఈ ప్లేస్కి వచ్చి ఎంటర్ ఇస్తే మనకు GST డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్టేట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే మనం కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు తెలంగాణ స్టేట్ అని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్టేట్ ఇక్కడ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్ తీసుకుంటున్నాను. అండ్ అసెస్సీ ఆఫ్ ద అదర్ టెరిటరీ అనేది నేను అలానే నో ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ GST నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో
ఇక్కడ ప్రొవైడ్ చేసిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ రిటర్న్ వచ్చేసి మంత్లీ తీసుకుంటున్నాను. సో కనెక్ట్ జిఎస్టీ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, సో దాన్ని అలానే ఉంచుతున్నాను. సో ఈ ఇన్వాయిస్ అనేది ప్రెసెంట్ ఐఎమ్ సెట్టింగ్ యాజ్ నో అండ్ ఈవే బిల్ కూడా నేను నో అని ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్, డన్. సో అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఈ స్క్రీన్ని ఎంటర్ ఇస్తూ అగైన్ ఎంటర్ ఇస్తూ స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్ అయితే కంపెనీ సెటప్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే స్టాక్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా గేట్వే ఆఫ్ టాలీలో, క్రియేట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. స్టాక్ గ్రూప్ ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ గ్రూప్ నేమ్, ఫస్ట్ గ్రూప్ నేమ్ వచ్చేసి రైస్ వెరైటీ. సో రైస్ వెరైటీస్. సో ఓన్లీ ప్రైమరీ సెలెక్ట్ చేసుకున్న అదర్ ఏ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయట్లేదు, జస్ట్ సేవ్ చేశాను. సో తర్వాత ప్యాకింగ్ మెటీరియల్. సో ప్యాకింగ్ మెటీరియల్, సో ఓన్లీ ప్రైమరీ కింద క్రియేట్ చేస్తున్నాను, అదర్ డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయకుండా స్క్రీన్ని డైరెక్ట్లీ సేవ్ చేస్తున్నాను. సో ఈ 2 అకౌంటింగ్ గ్రూప్స్ని ఈ విధంగా నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో స్టాక్ గ్రూప్ క్రియేషన్ అనేది ఈ విధంగా మనము క్రియేట్ చేస్తాం జస్ట్. సో ఇది గేట్వే ఆఫ్ టాలీ అంటారు, చూడొచ్చు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని నేమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో కూడా గేట్వే ఆఫ్ టాలీ అనే నేమ్ అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్క్రీన్ టాలీ యొక్క. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా మనము ఆల్ టైప్ మాస్టర్స్ క్రియేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తే అకౌంటింగ్ మాస్టర్స్ క్రియేషన్ చేయొచ్చు. అంటే అకౌంటింగ్ గ్రూప్, అకౌంటింగ్ లెడ్జర్స్, కరెన్సీ, వోచర్ టైప్. సో ఈ టైప్ ఆఫ్ మాస్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్వెంటరీ మాస్టర్స్ క్రియేషన్ చేయొచ్చు, స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ గోడౌన్ క్రియేట్ చేయొచ్చు. స్టాట్యూటరీ మాస్టర్స్ క్రియేషన్ చేయొచ్చు, అంటే జిఎస్టీ నెంబర్, జిఎస్టీ క్లాసిఫికేషన్స్ అయితే క్రియేషన్ చేయొచ్చు. సో క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా ఆల్ టైప్ ఆఫ్ మాస్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. సో గ్రూప్ అయితే క్రియేట్ చేసాం, తర్వాత యూనిట్ క్రియేట్ చేస్తాను. అదే క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ యూనిట్. సో ఫస్ట్ క్వింటల్. సో లిస్ట్ యూక్యూసీ నుండి క్వింటల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్వింటల్, డన్. తర్వాత కేజెస్. సో కిలోగ్రామ్ అని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాగ్స్. సో బ్యాగ్స్ అని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బిజినెస్కి రిక్వైర్డ్ అయినటువంటి మేజర్ యూనిట్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఐటెం క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టాక్ ఐటెం చూసుకుంటే సోనా మసూరి రైస్. సో నేమ్ దగ్గర సోనా మసూరి రైస్ ఇచ్చాను. జస్ట్ అండర్ వచ్చేసి ఇది స్టాక్ గ్రూప్. సో ఇక్కడ వచ్చేసి రైస్ వెరైటీ తీసుకుంటున్నాను. సో దీన్ని క్వింటల్లో పర్చేజ్ అండ్ సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి క్వింటల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఐటమ్ ట్యాక్సబుల్ గుడ్స్, సో జిఎస్టీ అప్లికబుల్ అని తీసుకుంటున్నాను. అండ్ హియర్ హెచ్ఎస్ఎన్ నెంబర్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రేట్. ఎస్, ఇది జిఎస్టీ రేట్ కాబట్టి నేను స్టాక్ ఐటమ్స్కి సెటప్ చేసుకుంటున్నాను. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్ 5%. సో ఇక్కడ చూసుకుంటే అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్. సో ఇది మనకు ఛార్జబుల్ కాదు, ఈ ఆప్షన్ అనేది రిక్వైర్మెంట్ లేదు. సో F12 ప్రెస్ చేస్తున్నాను, F12. సో ఇక్కడికి వచ్చేసి ఈ లిస్ట్లో మనకు చూడొచ్చు జిఎస్టీ డీటెయిల్స్లో ఎనేబుల్ రివర్స్ ఛార్జ్ క్యాల్కులేషన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నేను నో ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇవి 2 ఆప్షన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇవి డిజేబుల్ చేశాను. జస్ట్ సింపుల్గా మన స్క్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది, 100 క్వాంటిటీ క్వింటల్, 100 క్వింటల్ అయితే ఉన్నాయి మన దగ్గర. 2500 ఫర్ క్వింటల్గా ఉంది. సో జస్ట్ ఎంటర్, డన్. సో బాస్మతి రైస్. సో నెక్స్ట్ ఐటమ్. సో ఇది రైస్ వెరైటీ అండ్ క్వింటల్లో మెజర్ చేస్తున్నాము. జిఎస్టీ అప్లికబుల్, హెచ్ఎస్ఎన్ నెంబర్ స్పెసిఫైడ్ ఇయర్. సో హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. స్పెసిఫైడ్ ఇయర్, ట్యాక్సబుల్ ఐటమ్ 5% జిఎస్టీ ట్యాక్స్ అవుతుంది. సో ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ వచ్చేసి 8 క్వింటల్స్ ఉన్నాయి. రేట్ వచ్చేసి 3200 అయితే ఉంది. జస్ట్ ఎంటర్, డన్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్ రైస్. సో బాయిల్ రైస్ వచ్చేసి ఇది రైస్ వెరైటీ, ఇది క్వింటల్లోనే మెజర్ చేస్తున్నాము. అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ఎంటర్ ది హెచ్ఎస్ఎన్ నెంబర్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్ 5%. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 50 క్వింటల్ ఉన్నాయి, 2200 పర్ క్వింటల్. జస్ట్ ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి 25 kg ప్లాస్టిక్ బ్యాగ్స్.
సో ఇవి వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్. సో బ్యాగ్స్లో మెజర్ చేస్తాము. జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో హెచ్ఎస్ఎన్ నెంబర్, ఎంటర్ చేయాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ 18% ట్యాక్స్ అవుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, 1000 బ్యాగ్స్ ఉన్నాయి. సో రేట్ వచ్చేసి 8 రూపీస్. జస్ట్ ఎంటర్, డన్. సో ఈ విధంగా మనము స్టాక్ ఐటమ్స్ని విత్ హెచ్ఎస్ఎన్ నెంబర్, జిఎస్టీ రేట్తో, ఓపెనింగ్ బ్యాలెన్స్ వాటి యొక్క రేట్తో ఎంటర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు రిపోర్ట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసి స్టాక్ సమ్మరీ. సో చూడొచ్చు మన దగ్గర ప్యాకింగ్ మెటీరియల్ ఉంది, రైస్ వెరైటీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి 5000 ఉంది. అదేవిధంగా రైస్ వెరైటీ వచ్చేసి 6,16,000 ఉంది. ఓవరాల్గా మన దగ్గర వాల్యూ 6,21,000కు వాల్యూ వేసే స్టాక్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేద్దాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 lakhs అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో బిజినెస్లోకి 5 lakhs క్యాష్ అయితే రావడం జరిగింది. సో ఆ ట్రాన్సాక్షన్ నేను రికార్డ్ చేస్తాను. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. డైరెక్ట్లీ ఓచర్ నుండి కూడా మనకు కావాల్సిన మాస్టర్స్ని క్రియేట్ చేస్తూ ఎంటర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్లోకి వచ్చే క్యాష్ని ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అని అంటాము. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అని అకౌంటింగ్ లాంగ్వేజ్లో అనడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే 5 lakhs అయితే బిజినెస్ రిసీవ్ చేసుకుంటుంది ఓనర్స్ నుండి. సో ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో రిసిప్ట్ వచ్చర్ వచ్చేసి F6. మేజర్గా టాలీలో మౌస్ను యూజ్ చేయకుండా కీబోర్డ్ని యూజ్ చేస్తే బెటర్గా ఈజీగా వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి F6 అని ప్రెస్ చేస్తున్నాను. సో రిసిప్ట్ వచ్చర్. సో మనం క్యాష్ కానీ బ్యాంక్ ద్వారా కానీ బిజినెస్ ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకుంటే రిసిప్ట్ వచ్చర్లో ఎంట్రీ వేయాలి. సో క్రెడిట్ సైడ్ మనము ఏ అకౌంట్ క్రియేట్ చేస్తామంటే క్యాపిటల్ అకౌంట్ అని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. క్యాపిటల్ అనేది బిజినెస్కి లయబిలిటీ. సో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ అనేది ఓనర్ ఇన్వెస్ట్మెంట్, ఓనర్ ప్రాఫిట్ కోసం బిజినెస్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్యాపిటల్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ని మనము టాలీ ప్రొవైడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్లో క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. అది లిస్టులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఎంటర్. సో అదర్ ఏ డీటెయిల్స్ కూడా నేను ఎంటర్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్, డన్. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ చూపిస్తుందంటే ఎందుకు అంటే క్యాపిటల్ క్రెడిట్ సైడ్ చూపిస్తుంది, ఎందుకంటే క్యాపిటల్ బిజినెస్కి లయబిలిటీ. ఓకే, సో 5 lakhs అయితే బిజినెస్కి. సో డెబిట్ అంటే మన ఎస్సెట్, క్యాష్ అనేది డెబిట్ చేస్తున్నామంటే మన క్యాష్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో డెబిట్ 5 lakhs. జస్ట్ ఎంటర్, డన్. ఓకే, సో తర్వాత ఏమైంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 1 lakh అయితే డిపాజిట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసాం, 5 lakhs మనం క్యాష్గా రిసీవ్ చేసుకుంటే మన బిజినెస్ నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో 1 lakh డిపాజిట్ చేయడం అయితే జరిగింది. సో మన క్యాష్ అనేది మన దగ్గరనే ఉంది, బట్ క్యాష్ 4000 ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1000 ఉంది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని కాంట్రా ఓచర్స్లో వేయాలి. షార్ట్ కట్ కీ వచ్చేసి F4. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాష్ బ్యాలెన్స్ తగ్గియాలి అంటే క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 5 lakhs అనేది డెబిట్ ఉంది, నేను క్రెడిట్ చేస్తున్నాను ఎందుకంటే క్యాష్ బ్యాలెన్స్ అనేది తగ్గిస్తున్నాను. సో 1 lakh అనేది బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ చూడండి ఆటోమేటిక్గా 4 lakhs అని క్యాష్ అనేది చూపిస్తుంది. ఇక్కడ డెబిట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా మన కరెంట్ ఎస్సెటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. సో ఇది వచ్చేసి ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ టాలీ ప్రొవైడ్ చేసింది బ్యాంక్ అకౌంట్ అని. సో ఆ బ్యాంక్ అకౌంట్ మనం యూజ్ చేసుకోవాలి ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద బ్యాంక్ అకౌంట్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ చేయాలి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ ప్రీ డిఫైన్డ్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్ అనేది యూజ్ చేసుకోవాలి. అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఎంటర్. సో రియల్ టైంలో అయితే ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ నేమ్, ఇవన్నీ. నార్మల్గా బ్యాంక్ అకౌంట్స్ని బ్యాంక్ అకౌంటింగ్ గ్రూప్లో క్రియేట్ చేసుకోవాలి. అది బిజినెస్కి కరెంట్ ఎసెట్. సో ఇప్పుడు చూడండి డెబిట్ సైడ్ చూపిస్తుంది 1 lakh, డెబిట్ సైడ్ చూపిస్తుంది 1 lakh. సో జస్ట్ ఎంటర్. సో ఈ డినామినేషన్స్ ఎంటర్ చేయాలి. డన్. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను. ఒక్కసారి మీకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను. సో బ్యాలెన్స్ షీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావాలి
బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ క్యాపిటల్ అకౌంట్ 5 lakhs ఉంది. ఓకే, కరెంట్ అసెట్ 11,21,000 చూపిస్తుంది డైరెక్ట్. బట్ మనకు ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆల్ట్ F అని ఇవ్వాలి. సో చూడండి, ఇక్కడ మనకు క్యాపిటల్ వచ్చేసి 5 lakhs వచ్చింది. ఓకే, అదేవిధంగా ఇది ప్రీ డిఫైన్డ్ టాలీ ప్రొవైడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్. సో వాటిని కరెక్ట్గా యూజ్ చేసుకున్నప్పుడే మనకు కరెక్ట్ రిపోర్ట్స్ అనేవి టాలీ ఇస్తుంది. అకౌంటింగ్ గ్రూప్ కింద మనం క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసి 5 lakhs అయితే లైబిలిటీ చూపించాం. సో ఈ 5 lakhs అనేది మన క్యాష్ వచ్చేసి 4 lakh ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 1 lakh ఉండడం అయితే జరిగింది. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్స్ ఏదైతే ఎంట్రీ చేసామో 6,21,000 అయితే మన దగ్గర స్టాక్ ఉన్న వాల్యూ. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది. మనం ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఓకే, మన దగ్గర క్యాష్ 4 lakhs ఉంది, HDFC బ్యాంక్ అకౌంట్లో 1 lakh అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్చేజ్ అండ్ సేల్ చేస్తున్నాము. పర్చేజ్ అండ్ సేల్ చేయాలంటే పర్చేజ్ అకౌంట్, సేల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో దాన్ని కూడా మనము క్రియేట్ లెడ్జర్ నుండి ఓపెన్ చేస్తాము. పర్చేజ్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ అండర్ పర్చేజ్ అకౌంట్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేట్ చేయాలి. సో అదర్ డీటెయిల్స్ నాట్ అప్లికబుల్, GST అప్లికబుల్ అని తీసుకుంటున్నాను నేను. అదర్ ఏ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయట్లేదు. డన్. సో సేల్స్ అకౌంట్. సో పర్చేజ్ అండ్ సేల్స్ చేసినప్పుడు ఈ టూ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాలి. సేల్స్ అకౌంట్ అనేది అండర్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అని క్రియేట్ చేయాలి. GST అప్లికబుల్, అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఎంటర్. సో ఈ 2 అకౌంట్స్ అయితే ఓపెన్ చేసాం. సో ఇప్పుడు పర్చేజ్ బిల్ ఎంట్రీ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కాకతీయ రైస్ మిల్ నుండి సోనా మైసూరి రైస్ 25 kg ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే పర్చేజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే టాలీలో మనకు ప్రీ డిఫైన్డ్ ఓచర్ టైప్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనం ట్రేడింగ్ గుడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ ఓచర్ టైప్స్లో రికార్డ్ చేయాలి. సో షార్ట్ కట్ కీ వచ్చేసి F9 ప్రెస్ చేస్తే పర్చేజ్ ఓచర్ టైప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా 001 తీసుకుంటున్నాను. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 1st April. సో ఇక్కడ నుండి పార్టీ ఇప్పటికీ అకౌంట్ ఓపెన్ చేయలేదు, క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి క్రెడిట్గా పర్చేజ్ చేసినప్పుడు సప్లయర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. నేను క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో కాకతీయ. సో ఇక్కడ పార్టీ నేమ్ వచ్చేసి కాకతీయ రైస్ మిల్. సో మన సప్లయర్స్ అందరినీ కూడా మనము సన్రీ క్రియేటర్స్ అండర్లో అకౌంటింగ్ గ్రూప్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ సన్రీ క్రియేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సప్లయర్స్ అందరినీ సన్రీ క్రియేటర్ కింద క్రియేట్ చేస్తాము. సో కాకతీయ రైస్ మిల్ నుండి నేను క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాను. కాకతీయ రైస్ మిల్కి నేను పేమెంట్ చేయాలి, కరెంట్ లయబిలిటీ కాబట్టి సన్రీ క్రియేటర్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్లీ నేను ఏ అడ్రస్ ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు, డైరెక్ట్లీ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చాను. సో రిజిస్టర్డ్ డీలర్, సో అందుకే రెగ్యులర్ తీసుకున్నాను. సో ఇక్కడ GST నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ GST నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. కాకతీయ రైస్ మిల్ యొక్క GST నెంబర్, జస్ట్ ఎంటర్. డన్. రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇది పార్టీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ రీచెక్ చేయొచ్చు. సో ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ అయితే తీసుకోవాలి. రైట్ సైడ్లో మనకు పర్చేజ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సోనా మైసూరి రైస్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే నేమ్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్కి వచ్చిన తర్వాత స్పేస్ కీబోర్డ్ మీద స్పేస్ క్లిక్ చేస్తే మన ఇప్పటి వరకు క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ లిస్ట్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 25 kg ప్లాస్టిక్ బ్యాగ్స్ వచ్చేసి 1000 బ్యాగ్స్ ఉన్నాయి. బాస్మతి రైస్ వచ్చేసి 80 క్వింటల్స్ ఉన్నాయి. బాయిల్డ్ రైస్ వచ్చేసి 50 క్వింటల్స్ ఉన్నాయి. సోనా మైసూర్ రైస్ వచ్చేసి 100 క్వింటల్స్ ఉండడం అయితే జరిగింది. సో టాలీ ఇంత సింపుల్గా మనకు రిపోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు సోనా మైసూరి రైస్ మళ్ళీ 50 క్వింటల్స్ పర్చేజ్ చేస్తున్నాము. సో సోనా SON టైప్ చేయగానే సోనా మైసూరి రైస్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ అవుతుంది, జస్ట్ ఎంటర్. సో 50 క్వింటల్ పర్చేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ లాస్ట్ పర్చేజ్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని టాలీ మనకు సజెస్ట్ చేస్తుంది 2500 అని. అంటే ఈ 2500 ఎప్పుడు ఎంటర్ చేసామంటే సోనా మైసూరి స్టాక్ ఐటెం క్రియేషన్ చేసేటప్పుడు ఓపెనింగ్ క్వాంటిటీ అదేవిధంగా రేట్ ఎంటర్ చేసాము. ఆ రేట్ని
ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇదే రేట్కి మళ్ళీ మనం పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది కాకతీయ రైస్ మిల్ నుండి. జస్ట్ పర్ క్వింటల్ 2500, జస్ట్ ఎంటర్. సో నెక్స్ట్ వచ్చేసి 25 kg ప్లాస్టిక్ బ్యాగ్స్ పర్చేజ్ చేస్తున్నాం ఇతను నుండి. 25 అని టైప్ చేయగానే లిస్ట్లో నుంచి 25 kg ప్లాస్టిక్ బ్యాగ్ స్టాక్ ఐటమ్ సెలెక్ట్ అవుతుంది. 1000 ఉన్నాయి, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ 500 అయితే పర్చేజ్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్. సో ఇక్కడ లాస్ట్ పర్చేజింగ్ రేట్ 5 రూపీస్, 5 రూపీస్ అయితే లాస్ట్ పర్చేజ్ రేట్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్వాయిస్లో 8 రూపీస్ అయితే ఉంది. అయితే ఈ 5 రూపీస్ ఎందుకు సజెస్ట్ చేసింది అంటే, ఎప్పుడైతే 25 kgs ప్లాస్టిక్స్ బ్యాగ్స్ని క్రియేట్ చేశామో స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసే టైంలో, ఎప్పుడైతే ఓపెనింగ్ స్టాక్ అదేవిధంగా రేట్ ఎంటర్ చేసామో ఆ రేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్లీ ఆ రేట్ అనేది 5 కాదు 8. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు ఈ ఓచర్స్ నుండి మనం ఆల్టర్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి 25 kgs ప్లాస్టిక్స్ బ్యాగ్స్ అనే స్టాక్ ఐటమ్ సెలెక్ట్ అయి ఉంది కదా, అప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్లీ స్టాక్ ఐటమ్ ఆల్టరేషన్ స్క్రీన్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఎంటర్ చేస్తూ డౌన్కి వచ్చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే 1000 బ్యాగ్స్ ఉందో ఇక రేట్ వచ్చేసి 5 రూపీస్ అనేది ఎంటర్ చేశాను కాబట్టి లాస్ట్ ఆ రేట్ని మనకు టాలీ చూపించడం అయితే జరిగింది. యాక్చువల్లీ 8 రూపీస్కే దీన్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది. 8 ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను, డన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 8 అని తీసుకుంటున్నాను, డన్. ఓకే, జస్ట్ ఎంటర్ అండ్ అగైన్ సెకండ్ టైం ఎంటర్ చేస్తే స్పేస్ ఇస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంటింగ్ ఫీల్డ్లోకి వస్తాం. సో ఇక్కడ మనము చూసుకుంటే ఈ సప్లయర్స్కి మనము CGST HGST అయితే పే చేయాలి. ఎందుకంటే సేమ్ స్టేట్ నుండి మనం గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు రిజిస్టర్డ్ డీలర్ నుండి మనం గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు రిజిస్టర్డ్ డీలర్ CGST HGST అయితే మన దగ్గర ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ CGST HGST మనము కాకతీయ రైస్ మిల్కి పే చేయాలి. సో ఇక్కడ గూడ్స్ వాల్యూ వచ్చేసి 1,29,000, అదేవిధంగా CGST HGST 3,485, 3,485 అడిషనల్గా పే మొత్తం కలుపుకొని 1,35,970 రూపీస్ అయితే మనము పే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి CGST HGST అనేవి GST లెక్చర్ అకౌంట్స్. సో ఆ లెక్చర్ అకౌంట్స్ అయితే ఇప్పుడు డైరెక్ట్లీ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ద్వారా క్రియేట్ చేస్తున్నాను. CGST అకౌంట్. ఈ అకౌంట్ అండర్ డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేట్ చేస్తాము. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి GST అండ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ టైప్ వచ్చేసి CGST సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి అదర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయొద్దు, జస్ట్ ఎంటర్, డన్. సో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ చేస్తుంది టాలీ. మనం ఎలాంటి క్యాల్కులేషన్ వర్క్స్ అయితే చేయం, జస్ట్ ఎంటర్. అండ్ అగైన్ SGST లెక్చర్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నుండి మనం ఎప్పుడైతే ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత Alt+C షార్ట్కట్కి Alt+C ప్రెస్ చేస్తే లెక్చర్ క్రియేషన్ విండోలోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. HGST అకౌంట్. సో ఈ అకౌంట్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేట్ చేస్తాం. అది కరెంట్ లయబిలిటీ వితిన్ అకౌంటింగ్ పీరియడ్లో పే చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి GST సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ట్యాక్స్ టైప్ వచ్చేసి HGST సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు, డన్. అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, జస్ట్ ఎంటర్. సో అదే బిల్ వైజ్ డీటెయిల్స్లో చూసుకుంటే ఫస్ట్ టైం మనం క్రెడిట్ పర్చేజ్ చేసినప్పుడు న్యూ రిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిఫరెన్స్ తీసుకుంటున్నాను, జస్ట్ ఎంటర్, డన్. ఓకే, సో ఈ విధంగా మనము గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు విత్ ట్యాక్సబుల్ గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎస్కేప్ ఇస్తున్నాను, స్టాక్ సమ్మరీకి వచ్చేస్తున్నాను. Alt F1 ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు 1000 ఉండేది 1500 బ్యాగ్స్ అయితే అయ్యింది. రేట్ వచ్చేసి 8 రూపీస్. అదేవిధంగా సోనా మైసూరి 100 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే 50 అయితే పర్చేజ్ చేశాము. సో 150 క్వాంటిటీ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే తీసుకున్నాము. రామ్ ట్రాన్స్పోర్ట్ నుండి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే తీసుకున్నాము. దానికి మనకు ఇన్వాయిస్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రామ్ ట్రాన్స్పోర్టర్ అన్రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది 10,000. అయితే దీనికి మనకు RCM రివర్స్ ఛార్జ్ అయితే ఛార్జ్ అయింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా మనం రికార్డ్ చేయాలనేది చూద్దాము. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసి ఓచర్స్లోకి వెళ్తున్నాను డైరెక్ట్లీ. సో ఇక్కడ చూసుకుంటే
మనం సర్వీస్ తీసుకున్నాము, ఇక్కడ గూడ్స్ని పర్చేజ్ చేయట్లేదు. సో ఇక్కడ మనము అకౌంటింగ్ ఇన్వాయిస్ అనేది పర్చేజ్ టైప్ అనేది తీసుకోవాలి. సో దానికి ఇక్కడ చేంజ్ మోడ్ వచ్చేసి కంట్రోల్ హెచ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ మోడ్స్ అనేది వస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్వాయిస్ నెంబర్ 002. సో 1st April ఇన్వాయిస్ అయితే రిసీవ్ చేసుకున్నాము. ఇక్కడ నుండి సప్లయర్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో రామ్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకు సర్వీస్ ఇచ్చాడు కాబట్టి సన్రీ క్రియేటర్ అని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ అండ్ హియర్ కమ్ టు ది రిజిస్ట్రేషన్ టైప్. సో అన్రిజిస్టర్డ్ అండ్ హియర్ పాన్ నెంబర్ ఉంటే ఎప్పుడైతే మన సప్లయర్ యొక్క పాన్ నెంబర్ ఉంటే అడిగి ఇక్కడ సప్లయర్ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను డమ్మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అండ్ రీచెక్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అయితే తీసుకున్నాను, స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. సో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా నేను ఈ ఐటమ్ని దీన్ని క్రియేట్ చేస్తున్నాను. సో అది బిజినెస్కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఓవరాల్గా ఎక్స్పెన్సెస్గా క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో టైప్ ఆఫ్ లెక్చర్ నాట్ అప్లికబుల్. సో కమ్ టు ది GST అప్లికబుల్. ఎస్, దిస్ ఇస్ GST అప్లికబుల్ అండ్ హియర్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో HSN నెంబర్ అండ్ అగైన్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ 5%. సో అయితే ఇది RCM, ఎందుకంటే ఈ కొన్ని స్పెసిఫిక్ సర్వీసెస్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా GST అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నప్పుడు విత్ GSTతో అమౌంట్ అయితే సప్లయర్స్కి పే చేస్తాము. ఆ సప్లయర్ కలెక్ట్ చేసుకొని ఏదైతే కలెక్ట్ చేసిన GST అమౌంట్ ఉంటుందో దాన్ని గవర్నమెంట్కి పే చేస్తాడు. బట్ ఈ RCM ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుందంటే, GST అనేది సర్వీస్ రిసీవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అతను మన దగ్గర GST కలెక్ట్ చేయడు. మనము GSTని లయబిలిటీగా మన బుక్స్లో చూయించుకొని మనము గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది ఇది RCM అప్లికబుల్ కాబట్టి దీనికోసం మనము F12 అనేది ప్రెస్ చేయాలి. సో నేను F12 కన్ఫిగరేషన్ అనేది ప్రెస్ చేశాను. సో ఇక్కడ GST డీటెయిల్స్ దగ్గరికి రావాలి. సో డౌన్ GST డీటెయిల్స్లో ఎనేబుల్ రివర్స్ ఛార్జ్ ఉంది కదా, ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను. అదేవిధంగా ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కదా, ఇది కూడా ఎస్ ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే అప్లికబుల్ ఫర్ రివర్స్ ఛార్జ్ ఉంది కదా, ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను, ఎందుకంటే దీనికి RCM అప్లై అయింది కాబట్టి. జస్ట్ ఎంటర్. డన్. సో ఇక్కడ చూసుకుంటే 10,000 అయితే బిల్ అయితే అయ్యింది. ఓకే. సో జస్ట్ చూడండి, ఇక్కడ CGST ఎంటర్ చేస్తే CGST రాదు. ఓకే. సో ఈ ఓవరాల్గా 10,000 మాత్రమే మనము రామ్ ట్రాన్స్పోర్టర్కి పే చేయడం అయితే జరిగింది. డన్. సో ఈ విధంగా మనము RCM పద్ధతిలో ఏదైనా బిల్స్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు రిపోర్ట్స్ని చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను. స్టాట్యూటరీ రిపోర్ట్ GST. సో GSTR 3B. సో GSTR 3Bలో చూసుకుంటే మనకు లయబిలిటీ ఇక్కడ చూడండి 10,000 లయబిలిటీలో ఉంది. 10,000 మనం పే చేయాలి. 250 కూడా మనకు చూసుకుంటే లయబిలిటీలో చూపిస్తుంది. సో ఈ 250ని మనము గవర్నమెంట్కి పే చేస్తాం. ఓకే. సో అదేవిధంగా ఈ 250ని మనం గవర్నమెంట్కి పే చేసినప్పుడు మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో 250 అనేది మనము క్లెయిమ్ చేయొచ్చు. 250 అనేది క్లెయిమ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇప్పటికీ 2 బిల్స్ని పర్చేజ్ చేసాం. 2 బిల్స్ని. సో నేను బ్యాక్ వెళ్తున్నాను, కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా డీటెయిల్గా చూడండి. డే బుక్లో చూసుకుంటే 2 పర్చేజ్ బిల్స్ అయితే మనం టాలీలో రికార్డ్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్చేజ్ బిల్ ఇది మనము ట్రేడింగ్ గుడ్స్ను పర్చేజ్ చేసాం. సో ట్రేడింగ్ గుడ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు 1,29,000 అయితే పే చేసి 1,29,000 అమౌంట్ గూడ్స్ వాల్యూ 1,29,000 అయితే దాంతోపాటు CGST SGST కూడా కాకతీయ రైస్ మిల్కి పే చేసాం. అతను గవర్నమెంట్కి పే చేస్తాడు.
ఓకే. సో ట్యాక్స్ అనేది విత్ ట్యాక్స్తో అతను రిసీవ్ చేసుకున్నాడు. బట్ ట్రాన్స్పోర్టేషన్కి ఓన్లీ 10,000 మాత్రమే తీసుకున్నాడు. ట్యాక్స్ అమౌంట్ అనేది కలెక్ట్ చేయలేడు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే రిపోర్ట్లకు వస్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ. సో జిఎస్టీఆర్ 3Bలోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే ఆర్సీఎంలో చూసుకుంటే మనకు 250 అనేది చూపిస్తుంది. అంటే ఇది లయబిలిటీ, మనం గవర్నమెంట్కి పే చేస్తాం. యాక్చువల్లీ అతనికి ఫస్ట్ పర్చేజ్ బిల్లో అతను కలెక్ట్ చేశాడు. బట్ ఇక్కడ మనము అతని తరపున అతను అన్రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి అతనికి ఆర్సీఎం అనేది ఈ సర్వీస్కి ఉంది కాబట్టి 250 అనేది మనమే పే చేయాలి. మళ్ళీ మనకు అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో 250 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చూడండి 3,735 రూపీస్ చూపిస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ టోటల్గా మనకు 3,000 ఇక్కడ చూసుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడ 7,470 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, టోటల్గా 7,470 రూపీస్. అంటే ఇది మనం క్లైమ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది నేను ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ అంటే ఓపెన్ చేస్తున్నాను ఇది. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేస్తున్నాను. సో నేను పర్చేజ్ చేసినప్పుడు 3,485 రూపీస్, 3,485 రూపీస్ అంటే టోటల్గా పర్చేజ్ చేసేటప్పుడు 6,970 రూపీస్ అయితే కాకతీయ రైస్ మిల్కి పే చేసిన. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని 6,970 రూపీస్ ఎవరికి, కాకతీయ రైస్ మిల్ ఫస్ట్ పర్చేజ్ చేసిన దానికి అతనికి పే చేశాను. ఇది పే చేసినప్పుడు మనం ఇది క్లైమ్ చేసుకోవచ్చు 6,970 రూపీస్. అదేవిధంగా ఇప్పుడు 5,000 కూడా నేను పే చేస్తున్నాను కాబట్టి నేను లయబిలిటీగా చూసుకొని నేను పే చేస్తున్నా. యాక్చువల్లీ ఇది నేను ఎవరికి పే చేశాను, 6,970 రూపీస్ వచ్చేసి కాకతీయ రైస్ మిల్ అతనికి పే చేశాను. చూడండి ఇన్వాయిస్లు చూడండి, 1,35,970 రూపీస్ కాకతీయ రైస్ మిల్కి పే చేసా. అతను గవర్నమెంట్కి పే చేస్తాడు. అందులో గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ డిపార్ట్మెంట్ ఉందో అందులో మనది రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ నుండి మనము క్లైమ్ చేస్తాం. అదేవిధంగా 500 రూపీస్ ఏదైతే ఉందో అది నేను ఎవరు రామ్ ట్రాన్స్పోర్టర్కి పే చేయలేదు, నేను గవర్నమెంట్కి పే చేస్తాను. అది మళ్ళీ నేను క్లైమే చేసుకుంటాను, నేనే పే చేస్తాను, నేనే క్లైమ్ తీసుకుంటాను. ఆర్సీఎం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రెంట్. సో రెంట్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా అకౌంటింగ్ ఇన్వాయిస్. సో బ్యాక్ వెళ్తున్నాను, ఓచర్స్. సో ఇక్కడ అకౌంటింగ్ ఓచర్స్ కావాలి కాబట్టి Ctrl+H, ఇక్కడ చేంజ్ ఓచర్ మోడ్ వస్తుంది. ఇక్కడ అకౌంటింగ్ ఇన్వాయిస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, 1 ఏప్రిల్. సో ఇక్కడ పార్టీ వచ్చేసి చరణ్ రెంటల్, క్రియేట్ చరణ్ రెంటల్, జస్ట్ ఎంటర్. సన్రీ క్రెడిటర్, మన సర్వీస్ ప్రొవైడర్, రెంట్ అనేది మనం పే చేయాలి. సో డీలర్ వచ్చేసి రిజిస్టర్డ్ డీలర్. సో జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో రెగ్యులర్ జిఎస్టీ నెంబర్, జస్ట్ ఎంటర్. సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ వచ్చేసి రెంట్ పే చేస్తున్నాను, రెంట్ ఎక్స్పెన్సెస్. సో స్పేస్ ఇస్తున్నాను అండ్ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రెంట్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ద బిజినెస్. సో come to the GST applicability, other options not required. So GST applicable, so specify details here. So HSN నెంబర్ ఎంటర్ చేయాలి, రియల్ టైంలో రియల్ HSN నెంబర్ ఎంటర్ చేయాలి, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ట్యాక్సబుల్ ఈ సర్వీస్. సో టోటల్ ఇది వచ్చేసి పర్సంటేజ్. సో డౌన్కి వస్తున్నాను, 18% అయితే జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ అప్లికబిలిటీ ఫర్ రివర్స్ ఛార్జ్ అయితే నాట్ అప్లికబుల్ ఈ సర్వీస్కి. సో 5,000 అయితే రెంట్. సో ఈ 5,000తో సిజిఎస్టీ పే చేస్తున్నాను చరణ్కి, హెచ్జిఎస్టీ పే చేస్తున్నాను చరణ్కి. అతను కలెక్ట్ చేసి జిఎస్టీ ఫైలింగ్ చేస్తే ఇది మనము ఐటీసీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లైమ్ చేస్తాం. ఓకే, జస్ట్ ఎంటర్. న్యూ రిఫరెన్స్ తీసుకుంటున్నాను, ఎంటర్, డన్. ఓకే. సో బ్యాక్ వెళ్తున్నాను. డే బుక్లో డే వైజ్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసామనేది చూడొచ్చు, డే బుక్. సో ఫస్ట్ బిల్ ఓపెన్ చేశాను. దీన్ని ప్రింట్ ప్రివ్యూ చూడాలి అంటే Ctrl+P,
ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని జూమ్ చేయాలి అంటే Alt+Z. సో ఈ విధంగా ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు HSN నెంబర్ కనిపిస్తుంది కానీ క్వాంటిటీస్ కనిపించట్లేదు. ఓకే, సో ఇన్వాయిసెస్లో ఏమైనా ఫ్యూచర్స్ కావాలి, ఏమైనా ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఎప్పుడైతే ఈ స్క్రీన్ ఉందో Ctrl+P కన్ఫిగర్, ఓకే, QU క్వాంటిటీ అనేది చూపించాలి. సో ఇది నో ఉంది, దీన్ని ఎంటర్ ఇస్తూ ఎస్ చేశాను. చూడండి, ఈ ఆప్షన్ ఎస్ చేశాను. ఓకే, జస్ట్ Ctrl+A ప్రివ్యూ Alt+Z క్వాంటిటీ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. ఓకే, సో డిజేబుల్ చేయాలి అంటే జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి కన్ఫిగర్ క్వాంటిటీ, ఇది నో చేస్తే మనకు ఇన్వాయిస్ పైన చూపించదు. సో ఇన్వాయిస్ పైన మనకి ఏమైనా అడిషనల్ ఆప్షన్స్ కావాలి అన్నప్పుడు Ctrl+P కన్ఫిగర్కి వెళ్తే షో మోర్ ఆప్షన్స్ వెళ్తే మనకు ఇన్వాయిస్ పైన కావాల్సిన ఆప్షన్స్ని ఎస్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ పైన అవసరం లేని ఆప్షన్స్ని నో చేసుకోవచ్చు. సో టోటల్ కూడా కన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. పేజ్ సైజును కూడా కన్ఫిగర్ ఓపెన్ చేస్తున్నాను, షో ఆల్రెడీ వెళ్తున్నాను. సో పేజ్ సైజ్కి సంబంధించి డౌన్లోకి వెళ్తే ఇక్కడ పేజ్ సైజ్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రింటర్ కూడా ఇక్కడ నుండే సెట్ చేసుకుంటాము. పీడిఎఫ్ కావాలి అన్న ప్రింటర్ దగ్గరకు వచ్చి పీడిఎఫ్లో కానీ ఎంటర్ ఇస్తున్నాను, ఇక్కడ పీడిఎఫ్లో కానీ ఫ్యాక్స్లో కానీ డిఫరెంట్ మెథడ్స్లో మనము కన్ఫిగర్, సో బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, కన్ఫిగర్ అనే ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ అంటే డైరెక్ట్లీ ప్రింట్ అనేది సెట్ చేసుకొని ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సేల్ బిల్ని ఇష్యూ చేద్దాం. ఓకే, సో బ్యాక్ స్పేస్ వెళ్తున్నాను, వోచర్స్లోకి వెళ్తున్నాను. సో అన్నపూర్ణ సూపర్ మార్కెట్కి సేల్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే సేల్ చేస్తున్నాను 30 క్వింటల్. ఓకే, సో సేల్ ఓచర్ టైప్కి టాలీలో మనకు ప్రీ డిఫైన్డ్ ఓచర్ టైప్లో సేల్ ఓచర్ టైప్ అనేది ఒకటి. ట్రేడింగ్ గూడ్స్ని సేల్ చేసినప్పుడు సేల్ ఓచర్ టైప్ అనేది యూజ్ చేసుకోవాలి. షార్ట్ కట్కి వచ్చేసి F8. ఓకే, సో ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ అన్నపూర్ణ, పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసి అన్నపూర్ణ సూపర్ మార్కెట్. సో ఇది ఫస్ట్ కస్టమర్ కాబట్టి క్రెడిట్ సేల్ చేస్తున్నాను కాబట్టి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. పార్టీ నేమ్ దగ్గర వచ్చిన తర్వాత రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అనేది ఓపెన్ అయింది కదా, క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో అన్నపూర్ణ సూపర్ మార్కెట్. ఓకే, అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సో మన కస్టమర్స్ అందరూ, క్రెడిట్ కస్టమర్స్ అందరూ, మనం ఎప్పుడైతే కస్టమర్స్కి క్రెడిట్కి సేల్ చేసినప్పుడు వాళ్ళని అకౌంట్స్ ఓపెన్ చేయాలి అండర్ సన్రీ డేటాస్, కరెంట్ ఎసెట్ టు ద బిజినెస్ విత్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్లో వీళ్ళు మనకు పే చేస్తారు. జస్ట్ ఎంటర్. బిల్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఎస్ ఉంచుకోవాలి. జస్ట్ ఎంటర్. సో కమ్ టు ది రిజిస్ట్రేషన్ టైప్. సో రిజిస్టర్డ్ డీలర్. ఓకే, రిజిస్టర్డ్ కస్టమర్, కస్టమర్కి జిఎస్టీ నెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ జిఎస్టీ నెంబర్ అయితే రెగ్యులర్ కస్టమర్ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్. జస్ట్ ఎంటర్. డిస్పాచ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, డీటెయిల్స్ రీచెక్ చేయొచ్చు. సో ఇక్కడ సేల్ అకౌంట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏం సేల్ చేస్తున్నానంటే బాస్మతి రైస్ 30 క్వింటల్. స్పేస్ ఇస్తున్నాను, లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు అవైలబిలిటీ ఆఫ్ స్టాక్స్ కూడా చూపిస్తాయి. ఇక్కడ ఏదంటే బాస్మతి రైస్ సేల్ చేస్తున్నాను, 50 క్వింటల్స్ ఉన్నాయి. సో 30 క్వింటల్స్ సేల్ చేస్తున్నాను. సో సేల్ ప్రైస్ అనేది సజెస్ట్ చేయదు, ఎందుకంటే ఫస్ట్ టైం సేల్ చేస్తున్నాను కాబట్టి ఈ రేట్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి, 3500. నెక్స్ట్ సేల్ ఇన్వాయిస్లో ఇక్కడ బాస్మతి రైస్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, బ్యాక్ స్పేస్ BAS బాస్మతి రైస్ 30 క్వింటల్. సో ఇక్కడ వచ్చేసి 30 క్వింటల్ అయితే 3500 పర్ క్వింటల్. నెక్స్ట్ బాస్మతి రైస్ని సేల్ చేసినప్పుడు అది ఎలాంటి పార్టీకి సేల్ చేసినా, క్యాష్కి సేల్ చేసినా 3500 అని టాలీ ఆ ప్రైస్ని సజెస్ట్ చేస్తుంది. అదే రేట్కి అమ్మితే 3500 అదే రేట్ ఉంచవచ్చు, ఎక్కువ రేట్కి అమ్మితే అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంటర్. ఎంటర్. సో నేను సేల్ చేస్తుంది 1,05,000 వాల్యూ చేసేది. దాంతోపాటు CGST కలెక్ట్ చేస్తున్నాను 2625, HGST కలెక్ట్ చేస్తున్నాను. సో HGST 2625, ఏదైతే 2625 కలెక్ట్ చేస్తున్నానో అది నేను గవర్నమెంట్కి పే చేయాలి. జస్ట్ ఎంటర్. జస్ట్ ఎంటర్. న్యూ రిఫరెన్స్ తీసుకుంటున్నాను.
డన్. సో ఈ విధంగా సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే కీబోర్డ్ మీద పేజ్ అప్ చేస్తున్నాను. సో పేజ్ అప్ చేసి ఇది ప్రివ్యూ చూడాలి, ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే Ctrl+P, ప్రివ్యూ చూడాలి అంటే ప్రివ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. జూమ్ చేయాలంటే Alt+Z ఇస్తున్నాను. సో అది ఇక్కడ అన్నపూర్ణ సూపర్ మార్కెట్కు నేను సేల్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,05,000. దాంతోపాటు అతని నుండి 2625 అని జిఎస్టీ అమౌంట్ కూడా కలెక్ట్ చేశాను. ఈ జిఎస్టీ అమౌంట్ అనేది నేను గవర్నమెంట్కి పే చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ నేను సేల్ చేస్తున్నాను కాబట్టి నేను జిఎస్టీ అనేది కస్టమర్ నుండి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తున్నాను కాబట్టి దీన్ని ఫార్వర్డ్ మెకానిజం అంటారు. లేదు, మనము ఎవరైతే అన్నపూర్ణ సూపర్ మార్కెట్ ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం కాబట్టి అతని నుండి జిఎస్టీ కలెక్ట్ చేయకుండా అతనే జిఎస్టీ రిటర్న్ చేస్తే రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు. సో ఇప్పుడు 2625 అయితే కలెక్ట్ చేశాను. ఓకే, అయితే రిపోర్ట్ చెక్ చేద్దాం. బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాట్యూటరీ రిపోర్ట్, జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే మన సేల్స్కు సంబంధించి రిపోర్ట్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 1 చూసుకోవచ్చు. ఇక్కడ 1,05,000 వాల్యూ చేసే గూడ్స్ని సేల్ చేసాం. 2625 అయితే కలెక్ట్ చేసాం. సో ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 5250 గవర్నమెంట్కి పే చేయాలి. ఈ సేల్ ఇన్వాయిస్కి వచ్చేసి 5,250 రూపీస్ అయితే మనము గవర్నమెంట్కి పే చేయాలి. బట్ ఈ అమౌంట్ అయితే పే చేయం. ఎందుకు అంటే ఈ ఆల్రెడీ మనం పర్చేజ్ చేసినప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కడుతున్నాం. అది మనం జిఎస్టీఆర్ 3Bలో చూడొచ్చు. ఎస్కేప్ ఇస్తున్నాను. జిఎస్టీఆర్ 3B. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ఐటీసీ క్లైమ్ వచ్చేసి 8,370 రూపీస్ ఆల్రెడీ మనము గవర్నమెంట్కి పే చేశాం. 8,370 రూపీస్ ఆల్రెడీ పర్చేజ్ చేసిన టైంలో అదేవిధంగా ఆర్సీఎం ఉన్న టైంలో గవర్నమెంట్కి పే చేసాం 8,370 రూపీస్. అవే ఐటమ్స్ని సేల్ చేసినప్పుడు ఒకే సేల్ చేసినప్పుడు 5,370 రూపీస్ ట్యాక్స్ అయితే అయ్యింది. అంటే ఈ 5,300 అనేది మనం కట్టే అవసరం లేదు. ఇంకా ఏదైతే 5,370 మైనస్ 5,750 మైనస్ చేస్తే ఇంకా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఇది జిఎస్టీలో వచ్చిన అడ్వాంటేజ్ అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయం. జస్ట్ ఎంటర్ వెళ్తున్నాను. బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్యాలెన్స్ షీట్. సో కరెంట్ లయబిలిటీలో షిఫ్ట్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి 2,620 రూపీస్ అనేది ఇంకా మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా సేల్ చేసిన కొద్దీ కస్టమర్స్ నుండి కలెక్ట్ చేస్తే గవర్నమెంట్ పే చేయకుండా 2,600 అమౌంట్ దాకా మైనస్ చేసుకుని దాని మీద కంటే ఎక్కువ కస్టమర్స్ సేల్ చేస్తే జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తే అప్పుడు రిటర్న్స్లో మనం గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి మైనస్లో చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్స్. ఎందుకంటే క్రెడిట్కి పర్చేజ్ చేసాం, క్రెడిట్కి సేల్ చేసాం. సో ఈ ప్రతి బిజినెస్లో క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ కామన్. సో క్రెడిట్ పర్చేజ్, సో అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను అది ట్రాక్ చేస్తాను. సో ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్లోకి వెళ్తే ఓవరాల్గా బిజినెస్కి ఎంత రిసీవబుల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. 1,10,250 రావాల్సి ఉంది. ఒకే సేల్ చేసాం అన్నపూర్ణ సూపర్ మార్కెట్ నుండి. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 1. పేయబుల్స్ ఏంటి? ఓవరాల్గా 3 పర్చేజెస్ చేసాం. చరణ్ నుండి మనము బిల్ రిసీవ్ చేసుకున్నాం, ఇంకా అమౌంట్ పే చేయలేదు. కాకతీయ రైస్ మిల్ నుండి బిల్ రిసీవ్ చేసుకున్నాము, స్టాక్ ఐటమ్స్ రిసీవ్ చేసుకున్నాము, అమౌంట్ పే చేయలేదు. రామ్ ట్రాన్స్పోర్ట్ నుండి బిల్ రిసీవ్ చేసుకున్నాం, సర్వీస్ రిసీవ్ చేసుకున్నాం, అమౌంట్ పే చేయలేదు. ఇప్పటికీ మన బిజినెస్ పే చేయాల్సింది 1,51,870 రూపీస్. సో ఈ విధంగా అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ట్రాక్ చేయొచ్చు లెగ్జర్ వైజ్గా కూడా. సో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి, అవుట్ స్టాండ్లోకి వెళ్ళి లెగ్జర్ అని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ పార్టీ అన్నపూర్ణ అని సెలెక్ట్ చేస్తే ఆ పార్టీకి మనం ఎంత, ఆ పార్టీ నుండి మనకి ఎంత రావాలి అనేది డెబిట్ అంటే మనకు రావాల్సింది 1,10,250 అయితే రావాల్సింది. సో చరణ్, సో లిస్ట్ ఆఫ్ బిల్స్ అనేవి చరణ్కు సంబంధించి Ctrl+P, ప్రివ్యూ, Alt+Z. సో ఈ విధంగా రిపోర్ట్స్ అనేవి ఇండివిజువల్గా పేయబుల్స్, రిసీవబుల్స్ ట్రాక్ చేయొచ్చు. గ్రూప్ వైజ్గా గ్రూప్స్ చూసుకుంటే క్రెడిటార్స్ అంటే సప్లయర్స్, డేటాస్ అంటే కస్టమర్స్. డేటాస్లో ఒకే కస్టమర్ ఉన్నాడు, క్రెడిటార్స్లో 3 టైప్ ఆఫ్ సప్లయర్స్ ఉన్నారు. సో ఈ విధంగా గ్రూప్ వైజ్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసుకుంటే నెట్ లాస్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మన పర్చేజెస్ ఎక్కువ ఉన్నాయి, సేల్ మాత్రం ఒకటే ఉంది.
సేల్ మాత్రం ఒకటే ఉంది, అందుకే నెట్ లాస్ అని ఉంది. బట్ ఓవరాల్గా అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా టాలీ మనకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము రైస్ మిల్క్ సంబంధించి అకౌంట్స్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. మేజర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే మీకు ఇంకొక చిన్న డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనం క్వింటల్లో పర్చేజ్ చేసినప్పుడు కేజెస్లో సేల్ చేస్తే ఎలా? సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్లో మెజర్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ గురించి నేను అప్కమింగ్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సింపుల్ యూనిట్, ఆల్టర్నేట్ యూనిట్, కంపౌండ్ యూనిట్ని ఏ విధంగా మనం టాలీలో క్రియేట్ చేసుకోవాలనేది దానిపైన కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు కావాల్సిన ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. సో దాన్ని నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు కంప్లీట్ పీడిఎఫ్ నోట్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నా మొబైల్ కూడా మెన్షన్ చేశాను. ఆ మొబైల్కి వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్లో హాయ్ అని చేయండి. నేను పీడిఎఫ్ అయితే మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్లీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఆ పీడిఎఫ్లో మీకు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ నేను ఆ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.